ఏమిటి ఈవిడ ప్లేట్లో కర్రీ పెట్టుకుని తినేస్తోంది, ఆలుగడ్డ ఫ్రైయా అని అనుకుంటున్నారా? అస్సలు కాదండి, మంచి స్నాక్ ఐటమ్ అండి. బ్రెడ్తో చేశాను. ఎలా చేశానో మీతో షేర్ చేసుకుంటాను. అందరికీ నమస్కారం అండి. పద్మిని పొత్తూరి ఛానల్కి స్వాగతం అండి. దీనికి కావాల్సినవి ఒక ఉల్లిపాయ, ఒక చిన్న బంగాళదుంప, టొమాటో, క్యారెట్, 4 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, తర్వాత తిరగమాత సామాన్ అండి. జీడిపప్పు, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, కొద్దిగా 4 ఎండుమిరపకాయ ముక్కలు ఇవ్వండి కావాల్సినవి. పిల్లలు వెరైటీ చేయి అని తల్లుల్ని సతాయించినప్పుడు ఇలా చేసి పెట్టండి. బాక్స్లో ఇస్తే చక్కగా ఒక్క ముక్క కూడా మిగల్చకుండా తినేస్తారండి. నేను 2 మనుషులకి 5 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నానండి. తర్వాత వాటిని చక్కగా చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలండి. ఇలా ఆ సైజులో కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. క్రిస్పీగా కూడా ఉంటుందండి, చాలా ఇష్టంగా తింటారు. తర్వాత మనం ఏం చేయాలంటే బంగాళదుంప, ఉల్లిపాయలు, తర్వాత క్యారెట్, టొమాటో, పచ్చిమిరపకాయలు, కరివేపాకు సన్నగా తరిగేసుకోవాలండి. చక్కగా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కుంటే చూడటానికి చాలా బాగుంటుంది. క్యూబ్స్గా ఉండి కలర్ఫుల్గా ఉండి పిల్లలు ఎంతో ఇష్టపడతారండి. అట్లా చిన్న ముక్కలు చేసేసుకోవాలి. ఒక్క టొమాటో సరిపోతుందండి. మరీ పుల్లగా ఉన్నా కూడా పిల్లలు ఇష్టపడరు, తొక్కలు వచ్చాయంటారు, అదంటారు, ఇదంటారు. అందుకని ఏంటంటే ఒక్క టొమాటో వేస్తే చాలు. బంగాళదుంప కూడా చిన్న బంగాళదుంప, ఉల్లిపాయ కూడా ఒక చిన్న ఉల్లిపాయ, క్యారెట్ ఒకటి సరిపోతుందండి. క్యారెట్ కూడా మనం సన్నగా క్యూబ్స్ లాగా తరుక్కోవాలి. లేదంటే తురుము కూడా తురిమేసుకోవచ్చండి. కాకపోతే ఏంటంటే ఇవన్నీ ముక్కలుగా చేసుకుని అది తురుముతే అంత రుచిగా చూడటానికి బాగుండదు. అందుకని నేను ఇవి కూడా ముక్కల్లాగా చేసేసాను. పిల్లలు ఇష్టంగా తినాలనే కదండి మనం తాపత్రయపడేది. ఈ రకంగా అయినా వీళ్ళకి మంచి హెల్దీ ఫుడ్ వెళ్తుందండి. క్యారెట్ తినమంటే తినరు, కరివేపాకు తినమంటే ఏరి పక్కన పడేస్తారు. అందుకని ఏంటంటే ఇలా మనం కూరల్లో ఇలా వేసేస్తే చక్కగా ఇష్టంగా తింటారు, వద్దనకండి. తర్వాత పచ్చిమిరపకాయలు కూడానండి, కారంగా ఉంటే 2 వేసుకోండి. పిల్లలు కారం తినగలరు, కారం లేవు పచ్చిమిరపకాయలు అనుకుంటే గనక 2-3 వేసుకోవచ్చు. ఈ పచ్చిమిరపకాయలు పెద్ద కారం లేవు కాబట్టి నేను 4 వేశాను. చూడటానికి కారంగా ఉంటాయేమో అనుకున్నా కానీ పెద్ద కారం లేవండి, అందుకని 4 వేశాను. బాగుంది. కరివేపాకు కూడా కనబడకుండా సన్నగా తరిగేసుకుంటే ఇందులో కలిసిపోతుందండి. ఇదండి ఉల్లిపాయలు, బంగాళదుంపలు, టొమాటో, క్యారెట్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఈ మొత్తం తరిగి ఇలా అట్టే పెట్టుకోవాలి. తర్వాత ఏం చేయాలంటే బాండ్లీలో నూనె వేసుకుని ఈ తిరగమాత సామాను వేడెక్కాక తిరగమాత మొత్తం వేసేసేయాలండి. వేసేసి దోరగా వేపుకోవాలండి. చక్కగా కమ్మటి వాసన వచ్చేంత వరకు వేపుకోవాలి. చూసారా చక్కగా వేగుతున్నాయి. సన్న మంట మీద వేయిస్తే
చక్కగా వేగి కమ్మటి వాసన వస్తుందండి. వేగాక మనం తరిగట్టే పెట్టుకున్న ఈ ముక్కలు ఒక్కొక్కటి వేసేయాలండి. ముందు ఉల్లిపాయ, తర్వాత బంగాళదుంప, టొమాటోలు, క్యారెట్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసేసేయాలండి. వేసేసి ఈ తిరగమాత ప్రతి ముక్కకి అంటేటట్టుగా చక్కగా పైకి కిందకి కిందకి పైకి కలియబెట్టాలండి. ముక్కలన్నిటికీ పడుతుందండి ఈ తిరగమాత తాలింపు. కొన్ని ప్రాంతాల్లో తాలింపు అంటారు, కొన్ని ప్రాంతాల్లో పోపు అని కూడా అంటారండి. తర్వాత కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు అండి. మనం ఎంత తినగలమో అంత సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుని ఈ పసుపు ఉప్పు కూడా చక్కగా ప్రతి ముక్కకి పట్టేటట్టుగా పైకి కిందకి కలిపేసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, నోరు ఊరుతోంది కదండి. తర్వాత ఏం చేయాలంటే అది అక్కడ మగ్గుతూ ఉంటుంది. పక్కన మళ్ళీ ఒక బాండ్లీ పెట్టుకుని అందులో ఒక చెంచా నెయ్యి కానీ లేదా నూనె కానీ వేసుకుని మనకి ఏది అందుబాటులో ఉంటే అది వేసుకోవచ్చండి. వేసుకుని ఈ క్యూబ్స్ లాగా తరిగట్టే పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని చక్కగా దోరగా వేయించుకోవాలండి. కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు కొంచెం వేయించుకోవాలి. నెయ్యి ఉంటే బాగుంటుంది, మనకు అందుబాటులో లేకపోతే నూనెనా వేసుకోవచ్చండి, ఇబ్బంది ఏం లేదు. ఇదిగో ఇలా వేగాలండి ఎర్రగా. వేగాక ఇక్కడ చూసుకోండి ముక్క మెత్తపడింది, చూసారా? ముక్క మెత్తపడడంతోనే ఈ పక్కన వేయించి పెట్టుకున్న బ్రెడ్ క్యూబ్స్ని ఇందులో వేసేయాలండి. ఏమండి, వీడియో చూడటమే కాదండి, ఒక లైక్ కూడా ఇవ్వండి. మరి ఈ ముక్కలన్నీ వేసేసుకోవాలండి. వేసేసుకొని బాగా ఈ మొత్తం ప్రతి ముక్కకి పట్టేటట్టుగా పైకి కిందకి బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఫ్రెష్ కొత్తిమీర జల్లుకుని సర్వ్ చేసుకోవటమేనండి. చాలా టేస్టీగా ఉంటుంది, అసలు తింటే వదిలిపెట్టరండి. పెరుగు నంచుకున్నా బాగుంటుందండి ఇందులో. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. మీ పద్మిని పొత్తూరి.